కమీడియన్ ప్రియదర్శి గారు హీరోగా నటించిన మూవీ మిత్రమండలి. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉంది అంటే ఏం బాగాలేదు. ఈ మూవీలో మాత్రం చాలా పెద్ద తారాగణం నటించారు. ఈ మూవీలో నిహారిక ఎన్ఎం హీరోయిన్ గా, రాగ్ మయూరి, విష్ణు ఓం, ప్రసాద్ బెహరా, ఇంకా వెన్నెల కిషోర్ గారు, సత్య గారు కీలక పాత్రలో నటించారు. ఈ మూవీకి విజయేందర్ ఎస్ డైరెక్షన్ వహించారు. ఈ మూవీ యొక్క స్టోరీ చాలా సింపుల్ గా చెప్పాలంటే, జంగ్లీ పట్టణంలో తుట్టెకులం పులిబిడ్డగా నారాయణ అలియాస్ గణేష్ గారికి పేరు ఉంది. కులం అండదండలు ఉండడంతో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. తన కుమార్తె అయిన స్వేచ్ఛ అలియాస్ నిహారిక ఎన్ఎం గారిని కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు నారాయణ. అయితే ఆమె మిస్సింగ్ వెనక ప్రియదర్శి గారు, విష్ణు ఓం, రాగ్ మయూరి, ప్రసాద్ బెహ్రా ఉన్నారని తెలుస్తుంది. అయితే స్వేచ్ఛ ప్రేమను పొందడం కోసం విష్ణు అండ్ రాగ్ మయూరి వెంటబడతారు. అయితే మన హీరో అయిన చైతన్యను అంటే ప్రియదర్శి గారిని ప్రేమిస్తుంది స్వేచ్ఛ. అప్పుడు సాత్విక్, అభి ఏం చేశారు? నిజంగా స్వేచ్ఛను కిడ్నాప్ చేశారా లేదంటే మరొకటి జరిగిందా? అయితే ఈ కేసును సాల్వ్ చేయడంలో వెన్నెల కిషోర్ కు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన సత్య గారు ఎలా హెల్ప్ చేశారు? చివరికి ఏమైందనే తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, కామెడీ సినిమాలపై మరీ ముఖ్యంగా ముందు నుంచి ఈ మిత్రమండలి మూవీ యొక్క టీం ఈ మూవీలో స్టోరీ లేదని చెప్పుకుంటూనే వచ్చారు. కేవలం కామెడీ కోసమే రమ్మని విజ్ఞప్తి కూడా చేశారు. మరి సినిమా ఎలా ఉందంటే ఏం లేదు. ఈ మిత్రమండలి మూవీలో కూడా స్టోరీ గురించి డిస్కస్ చేయడానికి కూడా ఏం లేదు. సింపుల్ లైన్ తీసుకొని చేశారు. ప్రేమించిన అబ్బాయి దగ్గరికి కుల రాజకీయ నాయకుని కుమార్తె వెళ్తుంది. అయితే ఆమె ఆచూకీ తెలుసుకోవడం కోసం తండ్రి పోలీసులు ఏం చేశారు అన్నదే ఈ మూవీ యొక్క స్టోరీ. అయితే ఇటువంటి స్టోరీలకు క్యారెక్టరైజేషన్లు, కామెడీ సీన్లు చాలా కీలకం. ఒక సత్య క్యారెక్టరైజేషన్ తప్ప మిగతా వాళ్ళవి క్లిక్ కాలేదు. కామెడీకి బోలెడంత స్కోప్ ఉన్న మూవీ ఇది. అయితే చాలా సీన్లు పేరలేదు. సత్య గారు వచ్చిన ప్రతిసారి మాత్రం నవ్వు వస్తుంది, ఆ తర్వాత తగ్గుతుంది. తర్వాత వెన్నెల కిషోర్ గారి సీన్స్ పర్వాలేదు. ప్రియదర్శి గారు, రాగ్ మయూరి, విష్ణు ఓం, ప్రసాద్ బెహ్రా మంచి ఆర్టిస్టులు. నార్మల్ సీన్ అయినా సరైన తనదైన కామెడీ టైమింగ్ అండ్ నటనతో నిలబెట్టగలరు. అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అందరినీ నవ్వించిన నిహారిక ఎన్ఎం సైతం బొమ్మలా నిలబడింది తప్ప కాస్త కూడా నవ్వించలేదు. కామెడీ క్లిక్ అయితే జాతిరత్నాల తరహాలో అందరినీ నవ్వించే సినిమాగా మిత్రమండలి మారేది. కానీ ఆ కామెడీ అనేది క్లిక్ కాకపోవడం వల్ల బోర్ కొట్టేస్తుంది. కేవలం పార్టులుగా కొన్ని సీన్లు మాత్రమే నవ్విస్తాయి. అది కూడా సత్య వచ్చినప్పుడు. ప్రియదర్శి అండ్ గ్యాంగ్ కష్టపడ్డారు, కానీ కామెడీ మాత్రం వర్కౌట్ కాలేదు. మీ ఇష్టం, చూడాలనుకుంటే చూసేయండి. సినిమాలో మాత్రం ఏం లేదు.